ఒకటే కావాలి కాబట్టి ఒకటే తీసుకున్నాను. ఇది చూడండి, ఇది పిగ్గీ బ్యాంక్. మనం నార్మల్ గా ఇప్పుడు ఆన్లైన్ లో మనకి ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి, ఇది మాత్రం మట్టితో చేసింది. అయితే బొంగులు ఇవన్నీ కూడా, వీటిని మేము ధ్వని అని అంటాం. ఎందుకంటే పైన చెప్పు, ఇది పుంజ, ఇది హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం యూట్యూబ్ లో ఫస్ట్ లాంగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. ప్రెసెంట్ అంటే ఈ రోజు సండే కదా, సండే అయితే మాకు సంత ఉంటది, అదే ఇంగ్లీష్ లో అయితే సండే మార్కెట్ అంటారు. సో ప్రెసెంట్ అక్కడికి వెళ్ళి ఎలా ఉంటది ఇవంతా అనేది మీకు చూపించాలనుకుంటున్నాం. మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటది మాక్సిమం, అంటే సిటీలో ఉండే వాళ్ళకి మాక్సిమం కొంచెం తెలిసి ఉండకపోవచ్చు. దానికోసం ఈ రోజు అయితే నేను నార్మల్ ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటుగా ఇంకో ఇద్దరు వస్తున్నారు, మా తమ్ముడు ఒకడు, అలాగే మా బామ్మది కూడా వస్తున్నారు. సో వీళ్ళిద్దరు అయితే కొంచెం వీడియో అయితే చేస్తారని వెళ్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ప్రెసెంట్ మనం సంత అయితే అటుపక్క వెళ్ళాలి. హైవే అయితే ఉంటుంది, నేషనల్ హైవే కాబట్టి అటు సైడ్ వెళ్ళాలి మనం. అటువైపు వెళ్ళిపోతే మనకి మొత్తం ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా మంది, ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో అందరూ కూడా ఇక్కడే కొంటారు. ఇంకా మార్నింగ్ వచ్చింటే క్రౌడ్ అనేది ఇంకా ఎక్కువ ఉండేది. ప్రెసెంట్ అయితే క్రౌడ్ తగ్గిపోయింది, పర్లేదు. అయినా మనం వెళ్దాం అటుపక్క. మెయిన్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. సో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి ఎవరైనా కూడా. ఇక్కడ చూడండి, మనకి ఇంట్లో కావాల్సిన నిచ్చెనలు అలాగే కత్తిపేడలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు కావాలని తీసుకోవచ్చు. మనం ఇక్కడ చాలా మంది తీసుకొని ఉంటారు కదా. ఇక్కడ చూడండి, మనం కత్తి పెట్టుకోవడానికి వీటి ఉంటాయి, అన్నీ చూడొచ్చు. దీన్ని తీసుకెళ్లి మనం కత్తిలు అయితే పెట్టుకుంటుంటారు నార్మల్ గా. చూడండి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద కత్తులు కూడా పెట్టుకోవడానికి ఉంటాయి. ఇది పుంజ, ఇది ఏది దేశే వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు కానీ అది వేరే. నార్మల్ దేశీ దొరకవరా ఇక్కడ? ఆల్రెడీ బేరాలు అయితే వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కోళ్ళు కానీ ఏమైనా సరే. సో అక్కడ చూడండి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. మంచి జాతి కోళ్ళు ఉంటాయి, అలాగే కొన్ని నార్మల్ కోళ్ళు కూడా ఉంటాయి. చూడండి, ఈ మొత్తం కూడా ఇక్కడ ఏరియా మొత్తం కూడా కోళ్ళు అమ్ముతుంటారు. చూడండి, రోడ్డు మీదనే ఉంటాయి ఈ కోళ్ళని కూడా, రోడ్డు మీదనే ఉంటాయి. మీకు కావాల్సింది తీసుకోవచ్చు, హోల్సేల్ గా అమ్ముతుంటారు. మేము ఆల్రెడీ ఇక్కడ మాట్లాడాం. ఆల్రెడీ మళ్ళీ ఒకసారి కొడుతున్నాడు, చూద్దాం ఎంత కొద్దాం. సో మీరు కూడా ఎప్పుడైనా సరే సంతకు వస్తే మీరు ఇక్కడ ఏంటంటే హోల్సేల్ గా తీసుకోవాలంటే అడిగి తీసుకోండి, వాళ్ళే ఆల్రెడీ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, హోల్సేల్ గానే అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకుని చాలా మంది ఊర్లో ఇంకా షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులు, వాళ్ళ దగ్గర అమ్ముకుంటుంటారు. ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ గానే దొరుకుతుంటాయి. ఇప్పుడు మెయిన్ మార్కెట్ లోపల వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు కూడా క్రౌడ్ తగ్గలేదు అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడాను మనకి కావాల్సిన
ఐటమ్స్ అంటే చాలా మంది ఏంటంటే వారానికి సరిపడా సరుకులు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. అన్ని కూడా హోల్సేల్ కవర్లు అయితే కట్టేస్తుంటారు. సో మీకు కావాల్సింది అయితే డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా మనకి లోపల చాలా ఉంది, అటువైపు చూడొచ్చు. మొత్తం వచ్చేసి ఇంకా సామాన్లు కొనుక్కొని వారానికి సరిపడా తీసుకుంటూ ఉంటారు నార్మల్ గా అయితే. కావాల్సిన ఇంట్లో కావాల్సిన బిందులు అలాగే తపాలాలు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు కావాలంటే. చూడండి మనకి ఆవులకి అలాగే మన గేదెలకి బర్రెలకి అన్నిటికి కావాల్సిన తాళ్ళు అయితే ఉంటాయి. అంటే వాటి కట్టడానికి మెడ కట్టుకోవడానికి సో చాలా వరకు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా హోల్సేల్ గానే అమ్ముతుంటారు ఇవన్నీ కూడా. సో మాకు కూడా ఒకటి కావాలి, అందుకే తీసుకుంటున్నాం. ప్రజెంట్ మా ఇంట్లో ఉండే బర్రెకి కూడా ఒకటి కావాలి, అందుకే తీసుకుంటున్నాం. ప్రజెంట్ ఇది అవుద్దో లేదో తెలియదు, నేను తీసుకెళ్తామంటే. మేము మా బర్రె కోసం అయితే తీసుకున్నాం. ఇది 120 రూపీస్ పడింది. ఒకటే కావాలి కాబట్టి ఒకటే తీసుకున్నాను. మనకి కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు వాటిని కప్పుకోవడానికి గంపలు అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ చిన్నవే ఉన్నాయంట, పెద్దది లేవు. నెక్స్ట్ వీక్ రమ్మంటున్నారు వీళ్ళు. నెక్స్ట్ వీక్ వస్తే ఉంటాయంట. చూడండి గంపలు అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఇవైతే బొంగులు, ఇవన్నీ కూడా. వీటిని మేము ధోని అని అంటాం, ఎందుకంటే పైన మన కొబ్బరి చెట్లు అన్ని కూడా పైన ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు తీసుకుంటాం. చూడండి ఇక్కడ మొత్తం ఇది మనకి 300 రూపాయలు అని చెప్పారు వీళ్ళైతే. సో ఇక్కడ మనం హోల్సేల్ గా మాట్లాడుకోవాలి, బేరాలు ఆడితే ఖచ్చితంగా తగ్గుతూ ఉంటాయి. మనం ఫిష్ మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇగో మొత్తం ఇక్కడ ఫిష్ మార్కెట్. మనకి ఎండు చేపలు ఉంటాయి, అలాగే నార్మల్ గా ఫ్రెష్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి కోనం మొక్క. మీకు ఎన్ని రకాల చేపలు కావాలో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. మనకి నీటి చేపలు అలాగే సముద్ర చేపలు కూడా దొరుకుతుంటాయి ఇక్కడ. ఇంకా ఈరోజు ఇంకా తక్కువ ఉన్నారు. మీకు కావాల్సింది ఇక్కడే తీసుకొని మరి కోసేసుకోవచ్చు కూడా. చూడండి ఇక్కడ కూడా అట్టిగళ్ళు పూలు అన్ని ఉంటాయి. మీకు ఇక్కడ కూడా మీరు కేజీల లెక్కన తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి అట్టిగళ్ళు అన్ని కూడా కనబడుతున్నాయి. మీరు ఇక్కడ షాపులకు కావాలంటే మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ గానే, హోల్సేల్ గా తీసుకొని మీరైతే అమ్ముకోవచ్చు. మట్టి కొండలు ఇవన్నీ కూడా ఇవి ఎక్కువగా మా ఏరియాలోనే కనబడుతుంటాయి, ఇంకెక్కడ కనబడవు. దీంట్లో మనం నీళ్ళు అయితే పెట్టుకుంటే అయితే ఖచ్చితంగా చల్లగా ఉంటాయి. ఇంకా బెస్ట్ కూడా మట్టి అనేది ఇంకా మంచి బెటర్గా ఉంటుంది. చాలా వరకు మా ఏరియాలో తీసుకుంటుంటారు. చిన్నగా ఉంటాయి. ఇది చూడండి ఇది పిగ్గీ బ్యాంక్. మనం నార్మల్ గా ఇప్పుడు ఆన్లైన్ లో మనకి ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి, ఇది మాత్రం మట్టితో చేసింది. చిన్నప్పుడు దీన్ని ఇంట్లో ఏంటంటే మట్టిల్లే ఉండేవి కాబట్టి వీటిని పాతేసేవాళ్ళం. పాతేసి దీంట్లో డబ్బులు వేసేవాళ్ళం. ఇది ఏంటంటే ఫుల్ గా నిండిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనం దాన్ని తవ్వేసి తీసి ఎరగొట్టేవాళ్ళం. చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎవరు వాడట్లేదు, మొత్తం కూడా ఆన్లైన్ లో డైరెక్ట్ కొనేస్తున్నారు. సో ఇది చాలా బాగుంటది. దీంట్లో చిన్న హోలే ఉంటది, మనం తీసుకోవాలని కూడా రాదు, బాగుంటది. ఎంత ఎంత ఇది అడుగు, ఎంత మీది? ఇది ఒక 30 రూపాయలు అంట. 30 రూపీస్ మాత్రమే ఈ కలిసి 30 రూపీస్ మాత్రమే. మన ఆన్లైన్ లో 100 రూపీస్ కి అయితే కొనుక్కుంటుంటారు. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ మన సంతలో దొరుకుతుంటాయి. ఉందన్నావు చూడొచ్చు, బిర్యానీ సామాన్లు అన్ని మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ. మీకు కావాల్సిన విత్తనాలు ఏవైనా సరే, అగరొత్తులు ఇలాంటివన్నీ ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి కావాల్సిన విత్తనాలు అలాంటివి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా విత్తనాలు అన్ని ఉంటాయి. నేనైతే ఈ కొత్తిమీర ఒకటి తీసుకుంటున్నాను, ఎలా ఉంటుందో తెలియదు, మన తోటలో వేద్దామని. ఎంతండి ఇది? 20. ఇంకా వీళ్ళు ఆల్రెడీ మా ఊరికైతే వచ్చారు, అమ్మారు. మళ్ళీ ఇక్కడ కూడా అమ్ముతున్నారు.
సంత మా మా దగ్గరలో ఉండే ఆదివారం సంత అన్నమాట. సో మీ అందరికి మొత్తం చూపించానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్రజెంట్ అయితే ఇంకా మేమైతే టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. దాదాపుగా 1.5 hour నుంచి ఇక్కడే తిరుగుతున్నాం వీడియో కోసమని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.